హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డూయాన్ ఉన్నాడనేసి అక్కడ చూస్తూ ఉంటుంది సీము. కానీ తను చూసి నవ్వుతుంది, కానీ తను అన్నట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. చూసేసి తను స్మైల్ చేసి సైలెంట్గా ఉంటాడు. అంతలోపల అమ్మాయి వచ్చేసి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా అమ్మాయిని లవ్ చేస్తున్నావు అన్నట్టు అంటుంటే ఇంకా తను చూసేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్కన ఏమవుతుందంటే, నేను ఈ దారిలోకి రాను వెంగ్, కానీ నువ్వు ఒక డూయాన్కి ఫేవర్ చేయదంటే నా ఆఫీస్ నాకు తెలుసు, నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వదు వెంగ్. నాకు సూ బెటరు, నువ్వు రిజెక్ట్ చేసావు సూ, కానీ నేను ఎప్పుడు చూడదంటే ఇప్పుడు నథింగ్ సెటిల్ అవ్వదు, నువ్వు ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నావు అంటే ఇంకా తను సైలెంట్ అయిపోతుంది. తను ఏం మాట్లాడదు వ్యాంగ్. సరే అనేసి ఇంకా ఏంటి మెంగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో ఉంటుంది. ఏంటి అంత తొందరగా వచ్చేసావు అంటే ఏం లేదంటే, మళ్ళీ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు బ్లైండ్ డేట్స్కి వెళ్తున్నావు కదా, ఏమైంది ఏమంటే మీకు ఒక విషయం చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టము, ఎప్పటి నుంచో ఇలా చెప్పాలనుకుంటున్నాను అనేసి అని చెప్పాలనుకుంటాడు, కానీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇంకా సీము వచ్చేసి ఇక్కడ డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా బాన్కెట్లో కొన్ని ఒపిషన్స్ తీసుకొనేసి వాళ్ళ కజిన్కి ఇస్తుంది. వాళ్ళ కజిన్కి ఇస్తే సరే నీకు చాలా మంచిది ఇది త్రాగు అంటే సరే సరే అనేసి ఇంకా తను చేద్దాము అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమైంది అంటే ఇంకా డూయాన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో వ్యాంగ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో మొక్కన ఏమవుతుందంటే తను వచ్చేసి ఒక ఇన్నోసెంట్ అనేసి జీజీ ఫాల్ట్ అనేసి జీజు తన పేరు. సో ఏమైంది అనేసి ఇంకా తను వచ్చేసి అక్కడ క్యాండీ ఉంటుంది, క్యాండీ తినడానికి వెళ్తుంది. ఆ క్యాండీలో తను ఒక బొమ్మ చేసుకుంటుంది. ఇంకా మెంగ్ వచ్చేసి వాళ్ళ తమ్ముడితో వచ్చేసి డూయాన్తో మాట్లాడడానికి వస్తారు. సో తను అంటే వాళ్ళ ముందర షో అప్ చేస్తుంటారు, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకునేటట్టు. సో అంతలోపల రైన్ పడుతుంది. ఇంకా తను వచ్చేసి చింద వచ్చేసి సీమోని చూసినట్టు అనిపిస్తుంది. సో పరిగెత్తు వెళ్తూ ఉంటాడు, సీమో ఉందేమో వస్తే. అంతలోపల అక్కడ వచ్చేసి వేరే అమ్మాయి ఉంటాడు. సో నువ్వు మర్చిపోయినట్టున్నావు, నా పేరు డూయాన్స్ను, నేను సుప్రీం అచీవ్మెంట్ చేశాను, సో నా కట్టేసి నేను వచ్చి సున్సి అనేసి అని చెప్తుంటే అంతలోపల ఉరుములు మెరుపులు వస్తుంది. సో నువ్వు ఎలా రికగ్నైజ్ చేసావు నన్ను అంటే, ఇక్కడ చాలామంది ఉన్నారు, కాకపోతే ఈ బొమ్మ నువ్వు ఒకటే వేసుకుంటావు, ఈ బొమ్మ నువ్వు తప్ప ఇంకెవరు షుగర్ కోట్గా చేసుకోరు, మళ్ళీ నిన్ను కలిసాను, ఏదైనా పని మీద వచ్చావా అంటే ఏం లేదంటే నీకు హెల్త్ బాగుందా అంటే అంతలోపల తను వచ్చేసి వాళ్ళ కజిన్ వస్తాడు. వాళ్ళ కజిన్ తీసుకొని వెళ్ళిపోతుంటే ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. సో మళ్ళీ కలిసినంత హ్యాపీగా పడాలా, ఏం చేయాలా ఏమనేసి ఇంకా వర్షంలో తడుస్తూ అలా హ్యాపీగా తను ఉన్న మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఏమైంది అంటే ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మిలిటరీని ఎలా చేయాలా అని అంటే ఇప్పుడు మాట్లాడడం తక్కువ, సో సరేలే కానీ ఇంకా నేను ఎక్కువ మాట్లాడాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి తను చెప్తాడు. సో సరేలే అనేసి ఇంకా తను కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత తనకు కొద్ది హెల్త్ ఇష్యూ ఉంటుంది, తను ఎలాగైనా కనుక్కోవాలి అనేసి అంటుంటే ఇంకా మెంగ్ వచ్చేసి ఏమైంది అనేసి వాళ్ళ చెల్లెలు అడుగుతుంది. ఎవరిది అంబులా అంటే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అమ్మాయిలే అంటే అవునా సరేలే అంటే తను ఇక్కడే ఉందా అంటే తను ఇక్కడే ఉంది అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా సో తన గురించి అడుగుతూ ఉంటుంది వాళ్ళ చెల్లెలు తెలిసి. ఇంకో పక్క మెంగ్ వచ్చేసి డూయాను తర్వాత తన ఫ్రెండ్ కూడా వచ్చేసి వెళ్దాము నందులో ఉన్నాం కదా అనేసి అంటుంటే ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ కజిన్ దగ్గర ఉంటుంది, సీమ వాళ్ళ కజిన్ దగ్గర. సో తను అదే టైంకి వస్తాడు. ఇంకా జీజు తినొచ్చేసి తన దగ్గరకు వచ్చి బాధంతా చెప్తూ ఉంటాడు. ఇంకా డూయాన్ వచ్చేసి అక్కడ ఉంటాడు. యాన్ వస్తే ఇంకా సీమ కూడా అక్కడే ఉంటుంది, సీమ అక్కడే ఉంటుంది. తను ఒక స్టోరీ చెప్తుంటే సో తను వినేసి ఇంకా చాలా ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఆ మాత్రం నేను కనుక్కోలేను అంటే అలా ఎలా కనుక్కున్నావు నా గురించి నువ్వు అనేసి ఇంకా తను అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. సో నేను వీడియోస్ పెట్టడానికి నాకు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇంకా నేను ఎలా గుర్తుపెట్టాను అంటే ఆ మాత్రం నాకు తెలియదు అంటే సరేలే నేను జింక్తో చేసి కొన్ని వర్క్ చేశాను, సో ఇప్పుడు నేను పౌడర్ గురించి లేదు, సరేలే ఇక్కడ ఎందుకున్నావు అంటుంటే అందులోపల అక్కడికి తను వస్తాడు. ఇంకా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే నేను తనతో మాట్లాడడానికి వచ్చాను. ఏంటో నువ్వు తన హస్బెండ్ అన్నట్టు మాట్లాడతావేంటి, తనేమో నీకు హస్బెండ్ ఏమి అనేసి అంటుంటే సో సరేలే కానీ ఇప్పుడు అదంతా ఎందుకు, సరే ఎవరు యుద్ధం చేస్తారు
యుద్ధం చేస్తాము, యుద్ధం చేస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు చూస్తామంటుంటే ఇంకా తను బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా సీమ కూడా అక్కడే ఉంటుంది కనిపించకుండా, ఎవరు యుద్ధం చేస్తున్నారు ఏమన్నట్టు చూస్తూ ఉంటుంది. సో వాళ్ళ నాన్న ఇలా 10 మందిలో యుద్ధం చేయడం అవసరం ఆ అమ్మాయి కోసము, నువ్వు అసలు అఫిషియల్గా ఉన్నావు అనేసి వాళ్ళ నాన్న వచ్చేసి బాగా కొడుతూ ఉంటారు. ఆ బ్యూటీ కోసం నువ్వు అట్లా యుద్ధం చేయడం అవసరం అనేసి. ఇంకో పక్కన వ్యాంగ్ వచ్చేసి ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పేసి 5th లార్డ్ వాళ్ళ అమ్మకి నేను ఇది చేయలేను అనేసి అంటుంటే సరే నీ ఇష్టము అనేసి చెప్తుంటాడు. ఇంకా సాంగ్ సింగే ఇక్కడే ఉన్నాడు. సో ఏం చేద్దాం అనేసి అనుకుంటూ ఉంటే అంత లోపల తను వచ్చేసి యాన్ వస్తాడు. యాన్ వచ్చేసి నీకు నేను సపోర్ట్ చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చేయాలా, అప్పుడు నేను చేస్తాను అనేసి తను చెప్తాడు. ఇంకో పక్క వ్యాంగ్ అండ్ ఆ తర్వాత డియాన్ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. ఇంకో పక్కన అక్కడ ఒక లార్డ్ వచ్చేసి ఏంటి ఆ రోజు ఏదో చెప్పావు కదా నువ్వు అంటే, తిన ఒక మోర్చలు అంటే దేవత తన దగ్గర జీజీ దగ్గర ఉంటూ ఉంటుంది. సో తను ఎవరు పెళ్లి చేసుకుంటున్నాడంటే, అంటే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడంటే ఏమో మారిపోవచ్చేమో అంటే నాకు తెలుసు తను మారిపోడు అనేసి ఇంకా సీఎం అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది. ఇంకో పక్కన వచ్చేసి ఫ్యాంగ్ వచ్చేసి వెళ్తూ ఉంటే మళ్ళీ తన మీద అటాక్ చేస్తుంటారు. ఫ్యాంగ్ మీద చాలాసార్లు అటాక్ చేస్తుంటే ఎప్పుడు డయానే కాపాడుతూ ఉంటాడు. బయటకు మాత్రం వాళ్ళిద్దరు శత్రులాగా ఉంటారు, కాకపోతే వాళ్ళిద్దరు హ్యాపీగా కలుసుకొని మాట్లాడుకుంటూ ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. డూపే గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే నేను కొందరు ఇంట్రడ్యూస్ చేస్తాను అనేసి ఇంకా సీఎం ఇంట్రడ్యూస్ చేస్తారు. సీఎం తన ఫ్యాంగ్ తన నా ఫ్రెండ్ అనేసి తను చెప్తాడు. సో కనీసం మా ఫ్రెండ్కి చూడు, నువ్వు కనిపించట్లేదు అంతా తన పిక్చర్ అనుకుంటున్నాడు అంటే సరే అనేసి కనిపిస్తుంది. సో అందుకే పిలిచాను అంటే దీనికోసం పిలిచినావా అంటే నీకోసం పిలిచాను, ఇవంతా నీకు తెలియాలి కదా అంటే సరే నాకు తొందరగా మ్యారేజ్ ఉంది, సో ఆ మ్యారేజ్కి నేను వెయిట్ చేస్తున్నాను అనేసి తను చెప్తాడు. ఇంకా ఫ్యాన్ కూడా చెప్తాడు. ఇంకో పక్కన ఈ అమ్మాయి వచ్చేసి డియాన్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి అక్కడికి వెళ్ళి ఒక ఫ్రాగ్మెంట్ తీసుకుంటూ ఉంటే ఇంకా అక్కడికి తిని కూడా వస్తుంది, సేమ్ కూడా వచ్చి అదే ఫ్రాగ్మెంట్స్ తీసుకుంటూ ఉంటుంది. సో తను డౌట్ వస్తుంది అమ్మాయి అనేసి. సరే అనేసి ఇంకా అక్కడ వర్క్ చేసే తనకి డియాన్కి వంకి పెళ్ళి మ్యారేజ్ చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. దానికి మ్యారేజ్ సంబంధించిన పని తీసుకొని వాళ్ళ చెల్లెలు వస్తూ ఉంటుంది. ఇంకా సరేలే కానీ నువ్వేం ఫీల్ అవ్వద్దంటే నువ్వు వెళ్ళావంటావు, తను వెడ్డింగ్కి రమ్మన్నాడు, వెడ్డింగ్ గిఫ్ట్ ఏదైనా ప్రిపేర్ చేయంటే వెడ్డింగ్కి రమ్మన్నాడు. సరే ఏం గిఫ్ట్ ప్రిపేర్ చేస్తాను సన్న గిఫ్ట్లు చూపిస్తుంటే తనకి ఏది నచ్చదు. సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. సో అక్కడికి ఫ్యాంగ్ కూడా వస్తాడు, ఫ్యాంగ్ ఇంకో అతను కూడా వస్తాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఒకే చోటు చదువుకుంటారు. అలా వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క తనకి చెప్తాడు అది జీజీ తను చేస్తాడు. సో నువ్వు అనుకున్నట్టు 5th లార్డ్లో ఉన్నాడు కదా, మీ అన్న పెళ్లి చేసుకోలేడు, సో కాబట్టి నువ్వు ఫీల్ అవ్వదు అంటే ఏమంటున్నావు అంటే తను ఆల్రెడీ చనిపోయాడు అంటే అవునా సరే ఆ మ్యారేజ్ జరగదంటే సరే తనకి సెన్సెస్ అనేది లేదు, చాలా ఫీల్ అయింది నేను చూశాను, తను చాలా సఫర్ అవ్వడం నేను చూశాను అంటే సరేలే కానీ నాకు ఒక హెల్ప్ చేస్తావా అనేసి ఇంకా తను పాస్ట్ గురించి చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. సరే అనేసి తను హెల్ప్ చేస్తాను అనేసి ఒప్పుకుంటాడు. ఇంకా తన సెన్సెస్ గురించి చెప్పి ఫీల్ అవుతుంటే నేను దగ్గర చాలా హ్యాపీగా ఉన్నాడు అనేసి తను చెప్తుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.